అలాగా, సరే సరే, 10 నిమిషాల్లో మీ డబ్బులు మీకు పంపిస్తా. మీరేం టెన్షన్ పడకండి. దీనికి నిండా 6 ఏళ్ళు లేవు, అరాచకాలు సృష్టిస్తుందా? శ్వేత, శ్వేత! శ్వేత, ఏంది మామా? ఏం చేస్తున్నావే? చీమలు పడుతున్నా. 110. చీమలా? చీమలు ఎడితే ఏమొస్తుందే? ఇదిగో ఇంత చక్కెర వస్తుంది. అంటే చీమల నోట్లో చక్కెర కొట్టేస్తున్నావా? ఇగో పట్టుకో. చీమల నోట్లో కాకపోతే మామ నోట్లో కొట్టేస్తారా? అయినా దీన్ని చక్కెర కొట్టేయడం అనరు మామా, మరి బతికించడం అంటారు. అబ్బచ్చా, చీమలు నువ్వు బతికిస్తున్నావా? మళ్ళా ఈ చీమల నోట్లో చక్కెరని ఏ పెట్టిందా చూసిందనుకో ఏం చేస్తుంది? లటుక్కని పట్టుకొని కుట్టుకొని మింగుతుంది. అవ్వా కాదా? అవును. గప్పుడేమైతది? ఈ చక్కెరతో పాటు చీమలు కూడా ఆ పిట్టకి పలారమైతాయి. అవ్వా కాదా? అవునవును. గందుకే చక్కెర నేను తీసుకున్నా, చక్కని జీవితం చీమలకిచ్చిన. ఓసిని తెలుగు తగలయ్యా, అచ్చమ్మ అత్త పులికలు వచ్చాయా నీకు? అయినా చీమల నుంచి తీసిన పంచదారతో ఏం చేస్తావే? నీ కాపీలో ఎత్తా. చిచ్చే, ఈ పంచదార వేస్తే చండాలంగా ఉంటదే? మరి రోజు మస్తుంది మస్తుంది అంతా ఆగుతావుగా మావా? అంటే రోజు నా కాఫీలో కలిపేది ఈ చీమల చక్కెరే మావా. నీ కోడలు మస్తు పొదుపు చేస్తుందిలే. నీ బొంద చేస్తుంది. రాను రాను నీ పొదుపుకు అదుపు లేకుండా పోతుంది. నీ సంగతి తర్వాత గాని. అవును, నిన్న శెట్టి గారికి ఇవన్నీ 1000 రూపాయలు ఇస్తే ఆయనకు 500 ఇచ్చావంట, నిజమేనా? 500 ఇచ్చినా? అదేంటే ఆయనకు 1000 రూపాయలు ఇవ్వమని కదనే? అరే మామా, నువ్వేం చెప్పినావు? శెట్టి గారికి 1000 అన్నావు, అవ్వా కదా? అవును. గడా శెట్టి ఉంది గాని గారు లేరు మామా. గందుకే శెట్టికి 500 ఇచ్చిన, గారు కోసం 500 దాచిన మామా. వస్తే 500 ఇస్తానులే. లొల్లి లొల్లి. అదేంటి తల్లి అక్కడ పెట్టావు? పెట్టడానికి ప్లేస్ లేక. నీ పూజ తగలయ్యా, నా కాళ్ళు కాలుతాయే. ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఎందుకు భయపడుతున్నారు? నేను హారతిచ్చి ఆపేస్తానులేండి. అలాగా? అయితే హారతి ఏదో తొందరగా ఇచ్చే తల్లి, కదిలితే అగరబత్తి అంటుకునేలా ఉంది. కొండంత కర్పూరం కాలు మీద పెట్టేవాడి తల్లి. హారతిచ్చి ఆపేస్తానులేండి. అక్కడ వెలిగిస్తావా? నో, పొరపాటున ప్యాంటు కంటుకుందంటే ఈ జనాభా లెక్కల నుంచి నేను వెళ్ళిపోతాను. నేను హారతిచ్చి ఆపేస్తానులేండి. అయ్యో, ఎవరండి? ఎవరు లేరా ఇంట్లో? తొందరగా రండి. రండి.
కోతులు 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 మనుషుల్ని పిలిస్తే కోతులు వచ్చాయేంటి? చంపుతా. కోతేంటి కోతి? కోతి గీతి అన్నావంటే మూతి పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నా? అయ్యో ఈమె మా నాయనమ్మ. ఉండండి అగ్గిపెట్టె తెస్తాను. అదేంటి మరి మీ ఫేసులేంటి తారు డబ్బాల్లో ముచ్చిన తాటికాయల్లా ఉన్నాయి? అది హారతిస్తే మీ మొహం కూడా ఇలాగే కర్రీగా అయిపోతుంది. కర్రీ మొహం దానా? కాళ్ళకి హారతిస్తే ఫేస్లు అలా నల్లగా అయినాయి ఏంటండి? నీ వంకాయ మొహంలో టెంకాయ కొట్ట నీకైతే కాళ్ళకి ఇస్తుంది, మాకైతే మొహాలకి ఇస్తుంది. అర్జెంటుగా కాళ్ళ మీద కర్పూరం తీయించి మొహానికి హారతిమ్మని చెప్పండి. తీయాలంటే కాస్త ఖర్చు అవుతుంది. ఎంత? వెయ్య టూ మచ్. మేమియ్యం. చంపుతా చెత్త మొహం దానా. నేను ముందే చెప్పాను విన్నావా? భక్త శబర్లా ఉంది, నీ పిండాకుళ్ళలా ఉందని ఇరికించావు. కింద చూడు, కడప బాంబు రూపంలో కర్పూరం ఎలా ఉందో. ఏదైనా తేడా వచ్చిందో నా బతుకు బస్ స్టాండే. నోరెత్తేవో చంపుతా. ఇదిగోమ్మా 1000 రూపాయలు. ఆ కర్పూరం మీద తీసేయండి తల్లి. నీ అబ్బ కర్పూరం తీసేరా? అమ్మో అమ్మ గీత, వాళ్ళు భయపడుతున్నారు. ఆ హారతేదో మొహానికివ్వమ్మా. మా నాయనమ్మ చెప్తే ఓకే. ఆహా. అయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మయ్యా బతికిపోయాను. ఒక్క రోజుకే ఇలా అంటే రోజు పాద పూజ చేయించుకుని మా పరిస్థితి ఏంటో ఆలోచించారా? నిజమే మేడం. అయినా ఇంత చిన్న వయసులో అంత భక్తి ఎలా వచ్చింది మేడం? దీని తల్లి పరమ భక్తురాలేండి. ఆ భక్తే దీనికి వచ్చింది. ఇంకెప్పుడు ఆ దెయ్యం గురించి నా ముందు మాట్లాడకండి. జాగ్రత్త 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 జాగ్రత్త. దయ్యం ఎవరు? ఇంకెవరు? దాని అమ్మ. కన్నతలంటే కోపం దానికి. ఎందుకు? ఎందుకంటే 1000 ఇస్తే చెప్తాను. అంత దూలం మాకు లేదులే అమ్మా. మీ పేర్లు చెప్తే మేము రాసుకుంటాం. పేర్లు ఎందుకు చెప్పాలి? మేము జనాభా లెక్కల నుంచి వచ్చామమ్మా, అందుకని చెప్పండి. మాకు లెక్కలు రావు. మంచి మాస్టర్ దగ్గరికి వెళ్ళండి. అమ్మా మేధావి, వాళ్ళు జనాభా లెక్కల కోసం వచ్చారు. మన పేర్లు అవి చెప్తే రాసుకుపోతారు. చెప్పండి. నా పేరు అనసూయ. ఆహా, నా ఏజ్ ఓకే. జస్ట్ 60. ఎదుగో దానికన్నా ఇంట్లో చదువుకోవడం మంచిది అంటున్నా. ఇంట్లోనా? ఎందుకమ్మా? కాలి మొత్తాన్ని నీ పిసినార్తనంతో పిచ్చెక్కించడానిక? ఆ పప్పులేముడుకోవు. నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే. లేదంటే ఈ కాలి వాళ్ళందరూ కలిసి నన్ను జైలుకి పంపిస్తారు. అరచస్, నిన్ను జైలుకి పంపించే మోగోడెవడు మామా? నీ జోలికొస్తే చవడాలు తీస్తా.